ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కొన్ని అంశాలు బెటర్ అని కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకోవచ్చు కానీ చట్టాలను అడ్డు పెట్టుకుని దోపిడీ చేయడంలో అన్ని పార్టీలు ఒకటేనని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిపిఐ 4వ జిల్లా మహాసభలు లహరి గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. మొదటగా అంబేద్కర్ చౌరస్తా నుండి లహరి గ్రాండ్ వరకు కార్మికులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. తదనంతరం సమావేశం నిర్వహించి ఇటీవల మృతి చెందిన సిపిఐ నాయకులకు 2 నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు మాట్లాడుతూ ధార్మిక కార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పౌరుషానికి ప్రతీకగా నిలిచే రాజన్న క్షేత్రం అలాంటి చరిత్ర కలిగిన పోరాటాల కిల్లా సిరిసిల్ల అని కొనియాడారు. కమ్యూనిస్టు నాయకుల పేరు చెప్పలేనిదే చరిత్ర లేదన్నారు. త్యాగాలకు ప్రతీక కమ్యూనిస్టులని దున్నేవాడికే భూమి, వెట్టి చాకరీ విముక్తి కోసం, సమాన హక్కుల కోసం ఉద్యమించిన చరిత్ర ఈ గడ్డపై ఉందన్నారు. నిజం నవాబులకు వ్యతిరేకంగా దొరల భూస్వాములకు ఎదురొడ్డి నిలిచి కార్మికుల హక్కులను కాపాడిన గొప్ప చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. నాడు దొరలు భూస్వాములు చేసే దోపిడీ అందరికీ కనిపించేదని, కానీ ప్రస్తుతం చట్టపరమైన దోపిడీ చేస్తున్నారని, 10% మంది చేతుల్లోనే సంపాదన ఉండిపోయిందని అన్నారు. వెట్టి చాకరీ విముక్తి కోసం, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఉద్యమించే ఏకైక పార్టీ సిపిఐ కమ్యూనిస్టు పార్టీ అని కూనమినేని సాంబశివరావు గుర్తు చేశారు. వెట్టి చాకరీ చేయించుకోవడంలో, కార్మిక హక్కులను కాలరాయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ఒకటేనని అన్నారు. కొన్ని అంశాల కాంగ్రెస్ పార్టీ సంతృప్తికరంగా ఉండడం వల్ల పొత్తు పెట్టుకోవడం జరిగిందని, కానీ కార్మికుల హక్కులను కాలరాయడంలో అన్ని పార్టీలు ఒకటేనని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టుల నికార్సైన ఉద్యమకారుని ఏ పదవి ఆశించకుండా ప్రజల కోసం పాటుపడే వ్యక్తులని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ఉమ్మడి జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందారెడ్డి, జిల్లా కార్యదర్శి గుంటి వేణు మరియు కడారి రాములు, పంతం రవి, ఎలిగేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా రావాలని కోరికతో రావటం జరిగింది. అందరిని కలవచ్చని ఈ జిల్లాకు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఒక పురాణ గాథ ఏంటంటే, ఇటు వేములవాడ అంటే శివుని మరో ప్రతిరూపం, అలాగే ద్రాక్షారామం అటు గోదావరి జిల్లాలో, కాళహస్తి రాయలసీమ, ఈ మూడింటి మధ్య ఉన్న ప్రాంతాన్ని 3 లింగాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగం అనే పేరు ఆ విధంగా వచ్చింది. త్రిలింగం నుంచే తెలంగాణ వచ్చింది, తెలంగాణ నుంచి తెలుగు వచ్చింది. అంటే తెలంగాణ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర ఒకనాడు అంతా ఒకటే. కాలక్రమంలో వేరు అయినా కూడా భాష కూడా ఈ పేరు నుంచే వచ్చింది, త్రిలింగం నుంచే వచ్చింది తెలుగు. ఆ విధమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం. తర్వాత రాజన్న, శివ అంశంతో ఉన్నటువంటి రాజన్న, పౌరుషానికి ప్రతీక రాజన్న. రాజన్న పేరంటేనే ఒక లాంటి వైబ్రేషన్ వస్తుంది రక్తంలో, అటువంటి పోరాట యోధులు. ఆ స్ఫూర్తితో ఈ సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి, కమ్యూనిస్టు ఉద్యమాలు చేసి, అదేవిధంగా కమ్యూనిస్టు యోధుల్ని అనేక మందిని ఈ తెలంగాణ తల్లికి అర్పణ చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఒకనాడు బలంగా ఉన్న ప్రాంతం. ఇప్పుడే చెప్పారు మన అన్నగారి ప్రభాకర్ రావు గారు. ఇంకా నాకు ఇలా స్లోగన్ చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక 6 మందికి ఉరిశిక్ష వేశారంట, మరి అనేక మందిని కాల్చి చెప్పారు ఆ రోజుల్లో. వాళ్ళందరూ ఎందుకు మరణించారు, ఎందుకు ఉరికమ్మ ఎక్కారు, ఎందుకు అడవిలో ఉండి పోరాటాలు చేశారు, ఎందుకు సాయుధ పోరాటం ఎంపిక చేసుకున్నారు, ఎందుకు రహస్య జీవితం గడిపారు, ఇవన్నీ ఇప్పుడున్న తరాలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఎవరు చెప్పినా, ఏ ప్రభుత్వం చెప్పినా కమ్యూనిస్టు నాయకుల, త్యాగాలు చేసిన నాయకుల పేరు చెప్పకుండా ఇవాళ చరిత్ర లేదు. అంటే త్యాగం అంటే గుర్తొచ్చేది కమ్యూనిస్టు, ఆదర్శం అంటే గుర్తొచ్చేది కమ్యూనిస్టు. అదేవిధంగా పేదవాడి కోసం, న్యాయం కోసం పోరాటం అంటే గుర్తొచ్చేది ఎర్రజెండా. ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ జిల్లాలో ఇక్కడ మీకు ఒకటి గుర్తు చేయాలి. ఎందుకు వాళ్ళు ఆ రోజుల్లో సాయుధ పోరాటం అంటే, ఆనాడు వెట్టి చాకరీ ఉండే, భూస్వాములు పెద్దలు ఉండే, భూములంతా ఒక చేతుల్లో కేంద్రీకృతమై ఉండే.
ఆ విధమైనటువంటి సమం కావాలి, దున్నేవాడికి భూమి కావాలి, వెట్టి చాకిరి పోవాలి, మాలైనా మాదిగైనా లేకపోతే హరిజనులు, ఇప్పుడు దళితులు అప్పుడు హరిజనులు, వాళ్ళందరూ కూడా మనుషులే, అందరిలాగానే కలిసి పుట్టారు, అందరిలాగానే ఒకే రక్తం, అందరిలాగానే ఉండేవాడు. అందుకని సమానత్వం కావాలి, మానవ సమానత్వం కావాలి, ఆస్తుల సమానత్వం కావాలి, సమాజంలో సమాన హక్కులు కావాలి. వీటన్నిటిపైన అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా మరోవైపు దేశానికి స్వాతంత్రం రావాలని, ఇంకోవైపు నిజాం నవాబు నుంచి విముక్తి కావాలని, ఇన్ని అంశాలతో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఇన్ని అంశాలతో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని గెలిపించింది. కమ్యూనిస్టులు లేకపోతే ఇప్పుడు తెలంగాణ అంటున్నాం, ఆనాడు కమ్యూనిస్టులు లేకపోతే తెలంగాణ అనేది లేదు. నిజాం నవాబు లొంగిపోయిన దేని వల్ల అంటే కమ్యూనిస్టుల వేరోచిత పోరాటం వల్ల, వేరే సాయుధ పోరాటం వల్ల నిజాం నవాబు. ఆ రోజుల్లో దౌర్లు కమ్యూనిస్టులు గ్రామాల్లో ఉంటే పారిపోయి పట్టణాల్లో దాక్కున్నారు. ఇంత గొప్ప చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఇదే సందర్భంగా అప్పటికి ఇప్పటికి ఏం మారింది మీరు ఆలోచించారు. అప్పుడేమో కనపడే దోపిడి, అప్పుడేమో కనపడే భూస్వాములు, 100,000 ఎకరాలు కొద్ది మందిలో. ఇప్పుడు కనపడనటువంటి దోపిడీ జరుగుతూ ఉంటాయి. చట్ట ప్రకారంగా దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు చట్ట ప్రకారం అంటే ఆస్తులన్నీ కొద్దిమంది చేతుల్లో ఉండిపోయినాయి. రోజు రోజుకి లక్షల కోట్లు సంపాదించేవాడు కొద్దిమంది అయిపోయారు. ఇవాళ 10 మంది చేతుల్లో దాదాపు 60% సంపద ఉంది ఈ దేశంలో. అందులో 1% చేతుల్లో, అందులోని మన 60%లో 1% చేతుల్లో 90 ఉంటుంది. 140 కోట్ల మంది చేతుల్లో ఉన్నది 10% సంపదే. అంటే సంపద ఎడిపోయింది. సంపద సృష్టిస్తున్నామని సంతోషపడుతున్నాం. ఆ సంపద సమంగా పంపిణీ కావట్లేదు. ఆ రోజుల్లో భూస్వాములు దగ్గర కనపడేది డైరెక్ట్గా. ఈ రోజుల్లో అట్లా కాదు. అదాని, అంబానీ లాంటి నయా కార్పొరేట్ సంస్థలు అంటారు, వీళ్ళు నయా భూస్వాముల్లో ఫెడరల్ భూస్వాములు, జమీందారు, జాగీర్దారు, వాడికి ఎందుకు పనికిరాదు. అటువంటి వారి చేతుల్లో ఇవాళ సంపద పోగై ఉంది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేయాలి? కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్ని సమాయత్తపరచాలి. అప్పుడు వెట్టి అనేవాళ్ళు, అప్పుడు వెట్టి జాగ్రత్త అనేవాళ్ళు. ఇప్పుడు చట్ట ప్రకారం వెట్టి చేస్తున్నారు. అంటే మీకు తెలుసు, పంచాయతీ ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. అది వెట్టి కాదా? 8,000 జీతం ఇస్తున్నారు. అది వెట్టే కాదా? ఆర్టిజన్ల కింద పనిచేస్తున్నారు. వెట్టే కాదా? కాంట్రాక్ట్ కార్మికుల కింద పనిచేస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? మధ్యాహ్నం భోజనం వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? 4,000 కదా? 3,000 వెట్టే కదా? అదేవిధంగా ఇంకేదో ఆశ, ఆ పేరు, ఈ పేరు, అందమైన పేర్లు పెట్టి మన శ్రమను దోపిడీ చేసి ఈ సంపద అంతా ఎవరికి ఇస్తున్నారు? ఈ సంపద అంతా ఎవరికి ఇస్తున్నారంటే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఎట్లా, ఎవరికి అలా అని అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఉత్పత్తులు చేస్తారంట, సంపద వాళ్ళకి పోవాలంట. మరి మన శ్రమకి సంపద, మన శ్రమకి విలువేది అంటే శ్రమ మనది, కష్టం మనది, దీని మీద వచ్చే ఆదాయాలన్నీ కూడా వాళ్ళకి వెళ్తున్నాయి. ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు, అన్ని ప్రభుత్వాలు ఒకటే. కొన్ని అంశాల్లో కాంగ్రెస్ బెటరని మనం పొత్తు కలవచ్చు, కానీ ఈ పేద ప్రజలు దోపిడీ చేయటంలో అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా సరే ఈ చట్టాలన్నింటినీ అర్థం పెట్టుకుని దోపిడీ చేయటంలో పెట్టుబడిదారి పార్టీలు అన్నీ కూడా ఒకటే, అన్నీ ఒకటే. నేను మళ్ళా చెప్తున్నా, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఓపెన్గా కూడా చెప్తాను నేను. అందరూ పద్ధతి ఒకటే. ఈ మధ్య నేను మీకు ఉదాహరణ చెప్పాలి. పంచాయతీ ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 41 మందికి 11,08,000 రూపాయల చెక్కులను మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తోందని అన్నారు. 17 విడతలుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు గుడిస ఆయలయ్య, ఉట్కూరు వెంకటరమణారెడ్డి, మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మానకొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకటితో పాటు అన్ని శాఖల అధికారులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు
ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి, మండలాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి, వెంకట్ గారికి, పసుల వెంకట్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, ఇతర నాయకులందరికీ కూడా ప్రసాద్కు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఇది 17వ విడత పంపిణీ కార్యక్రమం. అంటే ఎంత శీఘ్రంగా మనం 1.5 years లోపల ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తా ఉన్నాం. దీనికి అంతటి కారణులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఏది ఆపినా ఆపకపోయినా తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇమ్మీడియట్ ఇవ్వాల్సిందే. దానివల్ల పేద ప్రజలకు లబ్ధి చేకూరుతున్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా అందరినీ కూడా ఉత్సవాలను అభినందిస్తూ ఇంకా త్వరగా వచ్చేటట్టు కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మరి ప్రభుత్వాన్ని అన్ని విధాలా మీకు తోడుగా ఉంటున్నారు కాబట్టి మీరు వచ్చే ఏ కార్యక్రమంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. కాబట్టి ఈ రకంగా ముందుకు వచ్చే సాగు చేశారు. అంటే దాదాపుగా 84%. ఇది ఒక రకంగా మనకి మంచి పరిణామం కానప్పటికీ కూడా, ఎందుకంటే పంటల వైవిధ్యం ఉన్నప్పుడే వాతావరణం లింగాకర్షక బుట్టలు, తర్వాత మరియు పంట కాలాన్ని పొడించుకోవడానికి తగ్గించుకోవడం కాకుండా ముందుగా ఏంటంటే ఈ గుడ్డి పూత అన్నట్టు గుడ్డి పూత లేకపోతే రాలిపోవడం అనేది పత్తికి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలు ఇది ఖచ్చితంగా సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ పంటని దాదాపుగా 50 నుంచి 60% వరకు కూడా ఇప్పుడు పంట పైన తీవ్ర ప్రభావం చూపించి అధికారుల చేతనే మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ప్రభుత్వ పాది శ్రీనివాస్ తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారిని దర్శించుకోగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులు ట్రాన్స్జెండర్స్ వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వాగతం పలికారు. మంత్రి ఆదివారం వేములవాడ ఆలయానికి విచ్చేగా విప్ కలెక్టర్ ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. మంత్రి వేములవాడలో ఆదివారం రాత్రి బస చేసి సోమవారం ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాసులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి కోడిముక్కు చెల్లించుకున్న అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. కళ్యాణ మండపంలో మంత్రి విపులకు ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించిన అనంతరం ఆలయవో రాధాబాయి శేషవస్త్రం అందించి లడ్డు ప్రసాదంతో పాటుగా స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. వీరి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, ఇన్ఛార్జ్ ఈవో ఎస్టీసీ రాధాబాయి, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వన్ బై వన్ ఇంకా కాను కెమెరా సమేంద్ర
नमः शंकराय जय शंकराय नमो नमः शंकराय शिवाय शिवाय नमस्ते नमः शिवाय 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 नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय 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 शिवधराय शिवधराय शिवाय शिवाय शिवधराय 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 नमो नमस्ते शिवधराय शिवधराय नमः नमस्ते नमस्ते ध्याय नमस्ते नमस्ते భగవంతుడిచ్చిన మానవ జన్మను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే ప్రతి ఒక్కరూ ముక్తి మార్గాన్ని పొందుతారని బ్రహ్మశ్రీ ఫణితుల మేఘరాజ్ శర్మ అన్నారు. సిరిసిల్ల దుర్గా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమద్ భగవత్ సప్తాహ ప్రవచనాలు 2వ రోజు సిరిసిల్ల కళ్యాణలక్ష్మి గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 22 వరకు ఈ ప్రవచనాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ప్రవచనాలు జరగనున్నాయి. 2వ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఫణితుల మేఘరాజ్ శర్మ మాట్లాడుతూ ఎన్నో జన్మలు భగవంతుని స్మరిస్తే ఈ జన్మలో మానవ జన్మ వచ్చిందన్నారు. వచ్చిన ఈ మానవ జన్మను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సమాజంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పెంపొందించుకోవాలని అన్నారు. అప్పుడే ముక్తి మార్గం లభిస్తుందన్నారు. భగవంతుని కథలను వినడం, చదవడం వలన మనకు మోక్షం లభిస్తుందని తెలిపారు. ఈ రోజు కిరణక్షుడు, హిరణ్యకశపుడు జీవిత చరిత్రను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. శరీరాలతో పుట్టారట వాళ్ళు. పుట్టగానే అలాంటి లోకకంటకులైనటువంటి పిల్లలకు కశ్యప ప్రజాపతి నామకరణం చెయ్యాలి అనుకున్నాను. ఏం పేర్లు పెట్టాలి వీళ్ళిద్దరికి అని ఆలోచిస్తూ ఇద్దరి శరీరాల్ని చూసి ఒకడి పేరు హిరణ్యకశపుడు, మరొకడు హిరణ్యాక్షుడు. ఈ 2 పేర్లను పెట్టారు. చూడండి, హిరణ్యకశప వాని పేరును ఎందుకు అలా పెట్టాడు అంటే కశ్యప అంటే రాపిడి అని అర్థం. ఒకదానితో ఒకటి రాపిడి చేస్తే దాన్ని కశ్యప అని అంటారు. హిరణ్యకశప మరి దేన్ని రాపిడి? బంగారము. హిరణ్యము అంటే బంగారము. వీడి యొక్క గుణమేమిటి? మన లోపల కూడా అందరూ హిరణ్యకశపులు ఉంటారు. ఎప్పుడు బంగారం తన ఒంటికి ఆనుకొనే ఉండాలి. ఒళ్ళంతా బంగారంతో సింగారించుకొనే ఉండాలి. లోకంలో ఉన్నటువంటి అంత బంగారం నాకే రావాలి అని వాడి బంగారం, వీడి బంగారం, అందరి ఐశ్వర్యం నాకే కావాలి, అందరినీ తనే పులుపుకొని తిరగాలనేటువంటి గుణము ఎవరికైతే ఉంటుందో వాడే హిరణ్యకశపుడు. లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా వీడికే కావాలి. ఇక 2వ వాడు ఉంటాడు హిరణ్యాక్షుడు. వీడి ఇంకా డేంజరస్. ఎలా అంటారా? వీడికి అనుభవించాలని కోరిక ఉండదు. మొత్తం అంతా తన ముందే కుప్పబోయాలి. వాడు పెట్టుకోడు, ఇంకోడిని పెట్టుకోనివ్వడు. హిరణ్యాక్షుడు. అక్షులు అంటే కన్నులు. బంగారమును తన కళ్ళతో అలా చూస్తూ ఉండేవాడు, అంతేవాడు. ఒకడిని అనుభవించనీయడు, వాడు అనుభవించడు. చాలామంది లోకంలో ఇలాగ కూడా ఉంటారు కదా. అంటే ఈ 2 గుణాలు ఎవరికైతే ఉంటాయో లోకంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశపులుగా వాళ్ళు కూడా అలాంటి గుణాలనే కలిగి ఉన్నారని మనం అనుకోవాలి. అలా వాళ్ళిద్దరూ లోకకంటకులై ఈ లోకంలో ఋషులను, మునులను అందరినీ కష్టపెడుతూ ఉన్నారు. పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు.
ఎంత కష్టపెడుతున్నారు అంటే ఈ రెండవ వాడైనటువంటి హిరణ్యాక్షుడికి ఎప్పుడూ ఒకటితో యుద్ధం చేయాలన్నటువంటి కోరిక. అందరినీ తన గదాఘాతము చేత అందరినీ కొడుతూ ఉన్నట్ట. స్వర్గలోకానికి వెళ్ళాడు. స్వర్గంలో ఇంద్రాది అష్టదిక్పాలకులందరూ వీడెప్పుడు వస్తాడో, ఎప్పుడు వీడి గదకు పని చెప్తాడో అని ఎక్కడి వాళ్ళక్కడ పారిపోయారు. ఇంద్రలోకం అంతా ఖాళీగా కనిపించింది. ఇంద్రుడు కూడా లేడు. ఎలా ఎవడితో యుద్ధం చేయాలి అని చేతులన్నీ దురద పెడుతూ ఉంటే ఏమీ తోచక భూగోళాన్ని చూశాడు. చూసి ఆ భూగోళం ఒక బంతిలాగా అనిపిస్తే దాన్ని తీసుకొని అమాంతము నీళ్ల లోపలికి దూకేశాడు. నీళ్ల లోపలికి దూకి ఆ నీళ్లలో బంతి ఆటను ఆడుతూ ఉన్నాడట. నీళ్లలో ఉన్నటువంటి జంతుజాలమంతా భయపడిపోతూ ఉన్నది. అమ్మ వీడెవడో మా నీళ్ల లోపలికి వచ్చాడు, నీళ్లనంతా అలా ఇలా కుదిపేస్తూ ఉన్నాడు అని జీవజాలమంతా భయపడిపోతూ ఉన్నదట. ఎలా భూమిని పైకి తీసుకురావాలి? ఆ సమయంలోనే వరాహావతారంలో స్వామి ఉద్భవించాడు. నీళ్ల లోపలికి ఎప్పుడైతే ఈ హిరణ్యాక్షుడు లోపలికి వెళ్ళాడో నీటికి అధిష్టాన దైవము ఎవరంటే వరుణుడు. ఆ వరుణుడు నీళ్ల లోపల కనిపించాడట వీడికి. అమ్మ వరుణదేవా, నాకు కనిపించకుండా ఈ నీళ్లలో దాక్కున్నావా? ఇన్ని రోజులైతే ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియక రావయ్యా నాతో యుద్ధం చెయ్యు అని ఈ వరుణుడితో హిరణ్యాక్షుడు అంటే వరుణుడు అన్నట్ట, అయ్యా నేను రిటైర్మెంట్ తీసుకున్నానయ్యా, నాకు యుద్ధం చెయ్యాలంటే నాకు నీతో యుద్ధం చేసే శక్తి లేదు, నేను చాలా వృద్ధాప్యంలో ఉన్నాను, నీకు యుద్ధం చెయ్యాలని కోరిక ఉన్నదే, అదిగో నీళ్లల్లో యజ్ఞవరాహ రూపంలో స్వామి ఇప్పటికే వచ్చి ఉన్నాడు, కావాలంటే ఆయనతో యుద్ధం చేయవయ్యా, నీ దూరంతా తీర్చేస్తాడు అన్నట్ట. అనగానే ఇంకేముంది, ఆ యజ్ఞవరాహ రూపంలో ఉన్న స్వామి ఎవరా అని ఆ నీళ్లలో ఈదుతూ వెళుతూ ఉంటే అద్భుతమైనటువంటి శరీర ఛాయ కలిగిన యజ్ఞ రూపంలో మెరిసిపోతున్నటువంటి స్వామిని చూశాడు. స్వామి కూడా వీడి కొరకే నీళ్లలో దూకాడు, ఆ పృథివిని తీసుకురావడం కొరకు. ఆ హిరణ్యాక్షుడు స్వామి ఇద్దరు ఎదురుపడ్డారు. హిరణ్యాక్షుడు ఒక్కసారి వికట్టహాసముగా నవ్వి స్వామివారి మీదికి అనేకములైనటువంటి ఆయుధాలను విసురుతూ ఉన్నట్ట. స్వామివారు ఒక్క విడుదన ఆ ఆయుధాలను ఎత్తి చిన్న పుల్లలను విరిచిన మాదిరిగా విరిచేసి కింద పాడేస్తూ ఉన్నాడట. ఎన్ని ఆయుధాలను వేసినా వాటన్నింటినీ తుత్తునియలు చేస్తూ ఉన్నాడు యజ్ఞవరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి. ఇలా కాదని గదాఘాతమును విడిచాడట. ఆ గదను కూడా పగలగొట్టేశాడట యజ్ఞ రూపంలో ఉన్న స్వామి. ఇప్పుడు మల్ల యుద్ధముగా మారింది వారిద్దరి మధ్యలో ఉన్న యుద్ధము. స్వామి ఒక్కసారి తన పిడికిలిని బిగించి హిరణ్యాక్షుని యొక్క తల మీద గట్టిగా ఒక్క మోదుడు మోగాక ఆ మోదుడికి రక్తము కక్కి హిరణ్యాక్షుడు అదే నీటి యందు మరణించాడట. మరణించగానే ఆ పృథివిని రసాతలము పైకి తీసుకువచ్చి నివాసయోగ్యమైనటువంటి భూతలాన్ని స్వామి మన అందరికీ అందించాడయ్యా. ఓ విదురా, ఇదయ్యా స్వామి ఆ నీళ్ల లోపలికి వెళ్ళి హిరణ్యాక్షుణ్ణి వధించి పృథివిని బయటకు తీసుకువచ్చాడయ్యా అన్న గాథను పరిపూర్ణంగా తెలియజేశాడట. జై బలో గోపాలకృష్ణ భగవానికి. ఈ నెల 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సిరిసిల్ల పద్మనాయక కళ్యాణ మండపంలో జరుగుతుండగా ఈ రోజు పట్టణంలో 2K వాక్ నిర్వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21న సిరిసిల్ల పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లా ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా ఈ రోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు 2K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, సహాయ నోడల్ అధికారి డాక్టర్ సౌమిని, నోడల్ అధికారి డాక్టర్ శ్వేత, డాక్టర్ కళ్యాణి, డిపిఎం తిరుపతి, డిఎంహెచ్సియు నయీమా, డాక్టర్ బెయిలా కుమారి, డాక్టర్ సాయిదీప్తి, ఫార్మసిస్ట్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొని 2K వాక్ ప్రాముఖ్యత వివరించారు. ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొనసాగుతుందని, తద్వారా పేదరికం, నిరుద్యోగం, దారిద్ర్యం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా ఎర్రజెండా పోరాడుతుందని, భవిష్యత్తు ఎర్రజెండాదేనని, నేటి యువతను కమ్యూనిస్టు విలువలు, సోషలిస్టు భావాలను అలవర్చుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. గత 3 రోజులుగా సిరిసిల్ల చేనేత వస్త్ర పరిశ్రమ భవనంలో జరుగుతున్న సిపిఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల భాగంగా సోమవారం కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం, కర్తవ్యాలు అనే అంశంపై క్లాసు బోధించారు.
ఆయన మాట్లాడుతూ ఎర్రజెండా పని అయిపోయిందని, సోషలిజం ఇక లేదని, ఇజాలకు కాలం చెల్లిందని అనే మాట పాతదని, ఈ కాలంలో మళ్లీ కమ్యూనిజం ఆలోచనలు, సోషలిజం భావాలు, కమ్యూనిస్టు భావాలు క్రమక్రమంగా ప్రపంచంలో పెరుగుతున్నాయని, ఇటీవల పరిణామాలు రుజువు చేస్తున్నాయని అన్నారు. సోషలిస్టు దేశాలకు ఉన్న చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, లావోస్ దేశాలు అమెరికన్ సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు తలపకుండా ధీటుగా నిలబడి పోరాడుతున్నాయన్నారు. చైనా అమెరికాను మించిపోతోందని, అమెరికా బెంబేలు ఎత్తుతోందని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేగవంటి ఎల్లారెడ్డి, జబాజీ విమల, కోడెం రమణ, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవేలి నాగరాజు, సూరం పద్మ, గురజాల శ్రీధర్, మల్లారపు ప్రశాంత్, శ్రీరాములు రమేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. కాలం చెల్లిందని చెప్పి పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినటువంటి అది పోషకులు, ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ పోషకులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇది వాస్తవం కాదు. కమ్యూనిస్టు పార్టీకి భవిష్యత్తు ఉంది, కమ్యూనిస్టు పార్టీ పని అయిపోయింది, కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదనుకునేటువంటి వాళ్లకు ఈనాటి సమాధానం ఏమంటే, ఈ భారతదేశానికి కమ్యూనిస్టులు లేకుండా భవిష్యత్తు లేదు అనేటువంటిది సిపిఎం పార్టీకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుందని చెప్పేసి అనేక మంది అనేక సార్లు వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ కాలమంతా రుజువైంది ఏమిటంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ ఆకలిని పెంచింది, దారిద్ర్యాన్ని పెంచింది, నిరుద్యోగాన్ని పెంచింది, తీవ్రమైనటువంటి సంక్షోభాలు సృష్టించింది. కానీ అదే ఎర్ర జెండా పరిపాలిస్తున్నటువంటి దేశాలు, ప్రత్యేకించి సోషలిస్ట్ దేశాలకు ఉన్నటువంటి చైనా ఈరోజు అమెరికాను ఢీకొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా 24% జీడిపి ఉంటే చైనా జీడిపి 21%కి ఎగబాకింది. ఈరోజు చైనా అంటేనే అమెరికా గడగడలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అమెరికాకు అతి సమీపంలో ఉన్నటువంటి క్యూబా దేశం పైన ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కానీ క్యూబా అనేటువంటిది ప్రపంచ మానవాళి విముక్తిని కాంక్షించేటువంటి దేశంగా, కరోనా సమయంలో అక్కడ ఇప్పుడు భారతదేశంలో 70,000 మందికి ఒక డాక్టర్ ఉంటే క్యూబాలో 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. అందుకని 150 దేశాలకి డాక్టర్లను పంపించి ప్రపంచానికి వైద్య సేవలు అందించినటువంటి గొప్ప దేశం, కమ్యూనిస్ట్ దేశం అది క్యూబా దేశం. ఉత్తర కొరియా కానీ, లావోస్ కానీ ఇట్లాంటి అనేక దేశాలు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అప్రతిహతంగా ప్రజా అభివృద్ధిని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఇటీవలి కాలంలో మనం చూసినాం, లాటిన్ అమెరికా ఖండంలో ఎర్ర జెండా అప్రతిహతంగా ముందుకు సాగుతుంది. భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో కూడా, మన పొరుగు దేశాల్లో కూడా ఎర్ర జెండా రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఎర్ర జెండాకు భవిష్యత్తు లేదనేటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప ఎర్ర జెండాకు ఎప్పుడైనా భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు గరక మీద తినేటువంటి గాడిదికి చావు ఉంటుంది తప్ప గరకకు చావు ఉండదు. ఎర్ర జెండాకు చావు ఉండదు. ఎప్పుడు ఎందుకు ఉండదు అంటే, ఎర్ర జెండా అనేటువంటిది ఈ పీడిత ప్రజలు దోపిడీ ఉన్నంతకాలం ఉండేటువంటి జెండాగా ఉంటుంది. కాబట్టి ఈ ఎర్ర జెండా మాత్రమే ఈ నేటి తరం అలవర్చుకోవాలి. కమ్యూనిస్టు విలువలు, సోషలిస్టు భావాలు విస్తారంగా ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో ఆపరేషన్ కగార్ పేరు మీద బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి దమనకాండను భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే నక్సలైట్లు అనేటువంటిది వ్యవస్థీకృతమైనటువంటి అసమానతలకు సంబంధించినటువంటి సమస్య. ఇది శాంతి భద్రతల సమస్య కాదు. అందుకనే దోపిడీని, పీడనను, అసమానతల్ని తొలగొట్టడానికి ఈ పెట్టుబడిదారీ పాలక వర్గాల దగ్గర ఏ ఎజెండా లేదు. ఆ నక్సలైట్లు కూడా ఈరోజు రాజ్యం మన చేతుల్లోకి రావాలంటే ప్రజాస్వామ్యాన్ని ఈరోజు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కానీ సాయుధ విప్లవం ద్వారా మొత్తమే సాధ్యం అని చెప్పేటువంటి పరిస్థితి ఈనాడు లేదు. అందుకని ఒకవేళ వాళ్ళ భావజాలం అదే ఉన్నా వాళ్ళే శాంతి చర్చలకు వస్తామని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ వెసులుబాటు కల్పించాలి, చర్చలకు అవకాశం ఇవ్వాలి అనేటువంటిది సిపిఎం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుసరిస్తున్నటువంటి వైఖరిని మనం చూస్తే, ఆయన అనేక వాగ్దానాలు చేసింది. ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది, 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్తున్నారు. కానీ మేము కోరుతున్నది ఒకటే, ఈరోజు గ్రామ సీమల్లో కూడా అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతా అని చెప్పేసి అంటున్నావు. జరుపుతున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తయినాయా కాలేదా, బడ్జెట్ విడుదలైందా కాలేదా అనేటువంటి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పాఠశాలలు పునర్ప్రారంభమైనటువంటి పరిస్థితులలో విద్యార్థులు నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విద్యా హక్కు చట్టం అమలు కావట్లేదు. ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల యొక్క దోపిడీకి అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేయట్లేదు. భారీ ఎత్తున ఫీజుల రూపంలో దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకి, అట్లాగే ఎయిడ్స్ బాధితులకి, వికలాంగులకు కలిపి
100కి 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఏ ప్రైవేట్ విద్యాసంస్థ అమలు చేయట్లేదు. అలాంటి ప్రైవేట్ విద్యాసంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లాగే వర్షాలు పడుతున్నాయి కాబట్టి విషజ్వరాలు పాకేటువంటి అవకాశం ఉంది. ఆ విషజ్వరాలను బారిన పడకుండా అన్ని గ్రామాల్లో వైద్య సేవలు సకాలంలో అందించే విధంగా చూడాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో చినుకు పడ్డ తర్వాత రైతాంగానికి కావాల్సిన విత్తనాలు సరఫరా చేయడంలో కానీ ఆ రైతాంగాన్ని వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది. రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సమావేశం తర్వాత రాష్ట్రం ఈ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.